హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఫ్రై అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు ఈ పచ్చడికి గ్రీన్ చిల్లీస్ ఎక్కువే పడతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని చేస్తాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 15 వరకు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. చిల్లీస్ ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోతుంది. మనం చేసే పచ్చడి మరింత టేస్ట్గా వస్తుంది. కొబ్బరి ఫ్రై అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని టమాటా పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. పీసెస్ ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాలి. జారు తీసుకొని నువ్వులు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. పొట్టు 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పీసెస్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం. టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చట్నీ రైస్లోకైనా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.